క్యాన్సర్ అనే మహమ్మారి అందరినీ బలి తీసుకుంటా ఉందండి. ఎలాంటి వాడిని అసలు లోపలే ఎట్లా వస్తుంది, సైలెంట్‌గా ఎట్లా వస్తుంది, ఏ రకంగా వస్తుంది అని కూడా మనం చెప్పలేము చూడండి. క్యాన్సరు బ్రెస్ట్‌కి రావచ్చు, హెడ్‌కి ఎక్కడన్నా రావచ్చండి. క్యాన్సర్ ఎన్నో రకాలుగా ఉంది. కానీ మొన్న నేను సంకష్టమికి గుడికి పోయినానండి. మొన్న సంకష్టమి ఎప్పుడు మంగళవారం గుడికి పోతే ఎవరికో క్యాన్సర్ వచ్చిందంటండి. వాళ్ళకి వేరే వాళ్ళు చెప్తా అన్నారనమాట. రాజస్థాన్‌లో క్యాన్సర్ గుడే ఉంది. నేను వేరే వాళ్ళకి చెప్పింటే లాస్ట్ స్టేజ్‌లో ఉండ్రంటండి వాళ్ళు. లాస్ట్ స్టేజ్‌లో ఉంటే ఇంక అంతేనమ్మా, 1 నెల 2 నెలలు అంతే, ఇంకేం బతికేలేదు అని డాక్టర్లు చెప్పినారంట. ఆమె చెప్పిందంట, లేదు ఆ గుడికి, రాజస్థాన్ గుడికి పోయిరండి, 116 వేసిరండి, పోయేది వచ్చేది మాత్రమే ఛార్జీలు, మీకు అక్కడ ఏమి ఖర్చు ఉండదు, ఊరికే గుడికి మొక్కొని మనకి 151 రూపాయి అన్నా వేయచ్చు, 116 అన్నా వేయచ్చు, మనం ఇంకా మనకు బాగా మళ్ళీ వస్తాము అని మొక్కొని రావాలంట. మనం మళ్ళీ వస్తాము అని రాజస్థాను ఆ గుడి పేరే క్యాన్సర్ గుడి అంట. మొక్కొని రావచ్చంట. మనకు పోయేకి వచ్చే ఛార్జీలు అంతే. అక్కడ గుడి దగ్గర మనకి ఏమీ ఉండదు, ఊరికే పూజ చేయించుకొని వచ్చేసేయచ్చు, మళ్ళీ పోయి మనం ఉండిలోకి వేసి రావచ్చు మనం బాగా అయిపోతే. అలా నలుగురికి బాగా అయిపోయిందంట. అక్కడ గుడికి పోయి వస్తే లాస్ట్ స్టేజ్లో ఉండే వాళ్ళకి కూడా బాగా అయిపోయినారంట వాళ్ళు. ఎంత విచిత్రం కదండి నిజంగా. ఎంత ఆశ్చర్యం వేసిందో నాకు. ఆమె చెప్తా అంటే అయ్యో మాకు ఊరుకుందిలేప్ప క్యాన్సర్ అనుకున్నాను. ఇప్పుడు చూడండి ఎట్లుంటుంది కదా. కొన్ని ఉంటే క్యాన్సర్ ఎలా వస్తుందో మనం చెప్పలేమండి, ఎట్లా వస్తుంది అనేది. మా పిన్నమ్మ, మా చిన్నాయన భార్య కూడా క్యాన్సర్ వచ్చే చనిపోయానండి. తెలియక అది లోపలే ఉండి అట్లే ఉండి చనిపోయా. ఇప్పుడు మా అమ్మకు కూడా వచ్చిందండి క్యాన్సరు. అది 4th స్టేజ్లో ఉంది అని చెప్పినారు డాక్టర్స్. తెలియకుండా అట్లా క్యాన్సర్ బయటపడుతుందండి. ఆ గుడికి పోతే నిజంగా తప్పకుండా మేలవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. బాగుంటుంది అనుకుంటున్నాను అయితే. ఏమో దేవుని దయ వల్ల బాగా అయిపోతే బాగుంటుందండి. చూడాల, గుడికి పోయి ట్రై చేయాలండి. బాగా అయితే ఇంకంతకన్నా ఎంతో మందికి మనకు బాగా జరిగితే వేరే వాళ్ళకి కూడా వేరే వాళ్ళకి కూడా చెప్పచ్చు అండి, అక్కడ పోండి అని కదా.